అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం వీడియోల్లో చూస్తూ ఉన్నాం, డబ్బుల విషయాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయండి. చీటీలు వ్యాపారంగా పెట్టి హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కోట్లు దోసుకున్నట్టు చూసాం మనం. అయితే ఎవరిని నమ్మే రోజులు కాదండి. కష్టపడితేనే కానీ రూపాయి రాదు కదండి. ఆ కష్టపడింది ఏమనుకుంటారంటే, ఒక రూపాయి తిని ఒక రూపాయి దాచుకుంటే రేపొద్దున మా పిల్లలకి మాకు భవిష్యత్తు ఉంటుంది కదా అని ఉద్దేశంతో చీటీ అనో లేకపోతే బ్యాంకులోనో లేకపోతే ఇంకో చోట దాన్ని దాచుకుంటారు. ఆ దాచుకునే విధానంలో కొన్ని తేడాలు ఉంటాయండి. అది మట్టుకు మనం గమనించుకోకపోతే చాలా నష్టపోతాం. చీటీలు కరెక్టే కానండి, ఎవరో పర్సన్ దగ్గర అన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఇంతమంది నమ్మి అప్పచెప్పటం అనేది కూడా చాలా తప్పే. ఇప్పుడు ఎవరికైనా మనం ఇవ్వాల్సిన ఒక్కసారి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు సన్నసన్నంగా తీర్చి వాళ్ళ రుణ విముక్తులు గావించుకోవాలి. ఒకటి లేదు, మనం కానీ ఒకవేళ ఎవరి దగ్గర దాచుకున్నాం అనుకోండి, ఆ డబ్బులు ఏ రకంగా తీసుకోవాలి అనేది కూడా ముందే ఆలోచించుకోవాలి. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత బంగారం, వెండి, భూమి, బ్యాంకులోను అలా పెట్టుకోవాలి తప్ప ఎంత నమ్మకస్తులైనా సరే ఇప్పుడు డబ్బుల విషయంలో పాపం చేయింతుంది. డబ్బే పాపం చేయింతుంది. డబ్బుతోటే ఉందండి అంతాను జీవితాలు. ఇప్పుడు ఎంతమంది గొళ్ళుమని ఎన్నో కుటుంబాలు ఎంతో కష్టాలు పడిన వాళ్ళు అందరూ కూడా పనిచేసుకునేవాళ్ళు నష్టపోయారు, గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎలా వస్తాయి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి? ఎక్కడో ఆ పరారు అయిపోయారు కదా. వాళ్ళని ఎత్తుక్కునేటప్పటికి డబ్బులు ఎక్కడ ఉంటాయో ఏమవుతాయో కూడా తెలీదు. బెంగ పెట్టేసుకుని చాలామంది గొళ్ళుమని గోల పెడుతున్నారు. అందుకని ఎప్పుడు కూడా డబ్బు సేవింగ్ అనేది ప్లాన్ ప్రకారంగా ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూర్చుని ఆలోచించుకుని చేసుకోవాలి. లేదు ఒకవేళ ఏమన్నా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా డబ్బులు దాచుకున్నా దాన్ని సేఫ్ సెక్యూరిటీగా ఉన్నట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు బంగారం అనుకోండి, తక్కువలో ఉన్నప్పుడు మనం కొద్దిగా కొనుక్కున్నాం అనుకోండి, ఎప్పుడైనా అవసరార్థం ఉపయోగపడుతుంది. వెండి అనుకోండి పాడవదో, మనకు అవసరార్థం ఉపయోగపడుతుంది. అదే ఎక్కడన్నా ఒక సెంటు భూమి అనుకోండి, మన అవసరార్థం ఉపయోగపడుతుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకుంటాం అంటే ఆ రకంగా పెట్టుకోవాలి. లేదు బ్యాంకులో శుభ్రంగా డిపాజిట్ చేసుకోవాలి. లేదు అంటే దాన్ని అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసేసుకుని పెట్టుకోవాలి. సెక్యూరిటీగా ఉంటుంది. మనకి కష్టపడిన రూపాయికి విలువ ఉంటుంది. మనం భయపడక్కర్లేకుండా ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరినో నమ్మి మనం వాళ్ళ చేతిలో పెట్టి ఏదో రూపాయికి ఆశపడి చేస్తే ఈ రకంగా మోసాలు జరుగుతున్నాయనుకోండి, వాళ్ళు ఏమైపోతారండి? ఆ ఫ్యామిలీలు ఏమైపోతారు? ఎంతో కష్టపడి కదా తిని తినక రూపాయి దాచుకున్నారో ఈ రోజు నడి రోడ్డు మీదకి వచ్చారు. మేము మా డబ్బులు ఉన్నాయంటే దానికి ఎవరో సమాధానం చెప్తారు? ఎవరో చెప్పరు. బెంగలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని వాళ్ళ సంసారాలు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు ఏడుస్తారో ఆ ఉసురు కూడా తగులుతుందండి. అది చాలా పాపం కూడాను. చాలా పాపం కదండి. ఎంత పాపం అండి అది. ఇంకొకరిని ఉసిరు పెట్టింది వాళ్ళ కష్టార్జితం తీసేసుకుని ఉసిరు పెట్టింది కూడా బాధే. కానీ ముందు ఏదో సుఖపడటానికి అక్కడి నుంచి తప్పుకున్న తర్వాత మళ్ళీ బాధపడవలసిందే. ఎవరికైనా రూపాయి ఇవ్వాలంటే పాపంతో సమానం అన్నట్టు ఒకసారి పరిస్థితులు బాగోలేనప్పుడు సన్నసన్నంగా తీర్చుకుని లేదనిపించుకోవాలి తప్ప, పోనీ వడ్డీలు ఇచ్చుకోలేమో అసలు ఇస్తామని చెప్పి ఇచ్చుకోవాలి తప్ప ఈ రకమైన మోసాలు చేసి జనాన్ని వాళ్ళ వల్ల మంచిగా వేసుకునేవాళ్ళు, చీట్ల వ్యాపారం అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, మంచిగా ఉండేవాళ్ళు కూడా అప్పు తీసుకునేవాళ్ళు కానివ్వండి, మంచిగా ఉండేవాళ్ళకి కూడా ప్రమాదం ఇటువంటి వాళ్ళ వల్ల. చాలామంది నిక్కచ్చిగా ఎత్తుతారు. వాళ్ళు ఎన్ని బాధలు పడినా సరే టైంకి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇటువంటి వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం డబ్బులు ఏ రకంగా సేవ్ చేసుకుంటే బాగుంటుందో మన ప్లాన్ మనం ఆలోచించుకోవాలి తప్ప పక్కోళ్ళు పెట్టుబడి పెట్టారు, ఇంకొకళ్ళు పెట్టుబడి పెట్టారు, మనం కూడా అందులోనే పెట్టుబడి పెడదాం అనుకుంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే డబ్బు మనల్ని కాపాడుతుంది అని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు కష్టాలు వస్తున్నాయండి. ఒక హాస్పిటల్లో లేకపోతే ఇంకోటో టైంకి డబ్బులు లేకపోతే అప్పు పుట్టాలన్నా ఆ మనిషికి విలువ ఉంటేనే కదా అప్పు పుడుతుంది. లేకపోతే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎంతమంది నష్టపోయి రోడ్డు పాలు అయిపోయిన వాళ్ళు అందరూ కూడా గొగ్గోలు పెడుతుంటే ఉన్నవాళ్ళకి కూడా భయం పట్టుకుంటుంది. ఎవరి దగ్గరన్నా దాయాలంటే భయం, ఎక్కడన్నా ఏమన్నా చెయ్యాలంటే భయం. ఇలాంటి భయంతో బతకవలసిన పరిస్థితులు చేస్తున్నారు. చీట్ల పేరు చెప్పో లేకపోతే లాకర్లనో లేకపోతే షేర్లను ఇలాంటివన్నీ పెట్టి చాలా ఇబ్బందులు అవుతున్నారు. అవి కంపెనీలు పెద్దవి ఉంటాయి.
దాని అవసరం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు, తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది సెట్ అవుతుంది. కూలీ నాలి చేసుకునేవాళ్ళు, కష్టపడి రూపాయి తెచ్చుకునే వాళ్ళకి అవన్నీ తెలియదు కదండి. ఇలా పెడితే బాగుంటుంది కదా, ఎక్కువ వడ్డీ వస్తుంది, లేకపోతే నిక్కచ్చిగా ఇచ్చేస్తున్నాడు అంటే కొన్ని రోజులు బాగానే ఇస్తారు, తర్వాత ఉంటుంది ఇలాంటివే చేస్తూ ఉంటారు. ఏమంటారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం జాగ్రత్తగా ఉండాలి కదండి డబ్బు విషయంలో.